యొక్క అతిశ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రం కలుగునుగాక. మీకందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ప్రతిరోజు మీ ప్రోత్సాహాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. మనందరి పాపముల కొరకు సిలువలో చనిపోయి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయనే. మరణపు ముళ్ళును విరిచి మరణము యొక్క బలాన్ని, అధికారాన్ని కొట్టివేసి జయశీలునిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయనే. జయశాలి అయిన దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఓటమిని తొలగించి మీకందరికీ ఆయన జయమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ దినము మా కొరకు మీరు చేసిన బలియాగమంతటి కొరకు స్తోత్రాలు. పునరుద్ధానునిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు మీరే ప్రభువా. మీరు చేసిన మీ త్యాగమంతటి కొరకు స్తోత్రాలు. మేము పాపులుగా, అవిధేయులుగా నీ సన్నిధికి బహుదూరస్తులుగా ఉన్నప్పుడు మా కొరకు చనిపోయి తిరిగి లేచి మమ్ములను మీ రాజ్యములో చేర్చుకున్నటకు మీరు చేసిన త్యాగమంతటి కొరకు స్తోత్రాలయ్యా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబానికి మీరు క్షేమాన్ని ఇవ్వండి. మీరు మరణమును జయించిన దేవుడవు. జయమును మా జీవితాలలో మీరు అనుగ్రహించండి. ఎన్నో మారులు మేము ఓడిపోచున్నాము. ప్రతి ఓటముల నుండి మమ్మలను లేవనెత్తండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి వారికి మీరు జయాన్ని కలుగు చేయండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యలను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాన్ని మీరు కలుగచేయండి. అలాగే సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృప కలిగిన హస్తాలకు ప్రతి వారిని అప్పగిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి ప్రతి వారికి క్షేమాన్ని మీరు కలుగచేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.